అచ్చమైన గోదావరి రేగుడియలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనకి ఎన్ని కావాలంటే అన్నీ, అంటే కుంచెలు అయితే కుంచెలు, 2 కుంచెలు అయితే 2 కుంచెలు రేగు పళ్ళను తీసుకోండి. మేము పెట్టుకునేవి ఏంటంటే కుంచెడు పళ్ళు పెట్టుకుంటున్నామండి. దాన్ని ముందు నీటిలో వేసుకొని శుభ్రపరచుకోవాలి. పరుచుకున్న తర్వాత మేము కుంచెడు పెట్టుకుంటున్నాం కాబట్టి దానికి మాకైతే 2 కేజీలు బెల్లం పడింది. అది మాత్రమే మనకు క్వాంటిటీ 2 కేజీలు తీసుకోవాలి. మిగతావి జీలకర్ర, పండుమిర్చి, సాల్ట్ ఇవి మనకు ఎంత సరిపోతాయి అంత మనం వేసుకోవచ్చు. దానికంటూ క్వాంటిటీ ఏమి ఉండదు, మనం సరిపడా వేసుకోవాలి. తర్వాత ఇవి కలిపి రోట్లో బాగా దంచుకోవాలి. మరీ గట్టిగా దంచడం వల్ల ఏంటంటే రేగు పండులో ఉన్న పిక్క అనేది చిన్నగా అయిపోతుంది. కాబట్టి జస్ట్ దంచడం వల్ల పిక్క అలాగే ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా మనకి నోరు కొట్టుకుపోకుండా ఉంటుంది. రోజులు ఎండలో పెట్టిన తర్వాత అది కాస్త డ్రై అవుతుందండి. మరీ డ్రై అయిపోదు. తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో, అంటే అన్నిటికన్నా మనకి రౌండ్ అయితేనే బాగుంటుంది. ఆ రౌండ్గా మనం ఒడియాల టైప్లో పెట్టుకొని కొంచెం ఒక 2 డేస్ ఎండబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఒక కంటైనర్లో, ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇవి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో, ఎలా వచ్చాయి అనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయాలని కోరుకుంటున్నాము.